సిపిఎం అదేవిధంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఈ బంద్ను విజయవంతం చేసడానికి అన్ని సంస్థలను బంద్ చేయించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు మొత్తం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి 6 నెలలు అయింది పార్లమెంట్ కు పంపి ఇప్పటి వరకు ఆమోదం చేయలేదు. అదేవిధంగా కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపారు. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా డైరెక్ట్ గా మళ్ళా ఢిల్లీకి పంపించారు. అది ఆమోదం కాలేదు. అదేవిధంగా జీవో నెంబరు 9 తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పారంటే హైకోర్టుకు పోయి దాన్ని స్టే తీసుకొచ్చారు. స్టే తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఒక్కటే, 9వ షెడ్యూల్లోనే ఈ బీసీ రిజర్వేషన్లు పెట్టి చట్ట సవరణ చేసి దీన్ని అమల్లోకి తీసుకురావాలి. అదేవిధంగా బీసీ బిల్లు పంపారు కాబట్టి దాన్ని అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు మిగిలిందంతా బీజేపీ దగ్గరనే ఉంది. కానీ బీజేపీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించి దీన్ని ఖచ్చితంగా మా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కావాలని అడగడం లేదు. కానీ బండి సంజయ్ గారు అంటారు కామారెడ్డి డిక్లరేషన్ మేము అమలు కానీయం, 42% రిజర్వేషన్ అమలు కానీయం, మొత్తం ఈ తెలంగాణలో అమలు గారికే ఇది చేస్తే విషవృక్షం, భారతదేశంలో విషవృక్షం లాగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది, విషం నింపుకొని ఉన్నాం, దాన్ని దేశమంతా కూడా కానీయము బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు బీజేపీలో ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. వాస్తవంగా వీళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూసేవాళ్ళు తప్ప వేరే కాదు. కేవలం బాపనలు మాత్రమే ఈ బీజేపీని ఇప్పటికీ నడుపుతా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నడుపుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు వ్యతిరేకమైన వాళ్ళు. ఈ రోజు మేము మైనార్టీలు ఇందులో బీసీ రిజర్వేషన్ లో ఉన్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్నారు. మన ఉత్తరప్రదేశ్ లో ముస్లిం మైనార్టీలను ఆ బీసీ రిజర్వేషన్ ఎందుకు పెట్టుకున్నారు, గుజరాత్ లో ఎందుకు పెట్టుకున్నారు? మీరు పాలించే రాష్ట్రాల్లోనేమో బీసీ రిజర్వేషన్ లో ముస్లింలు కూడా పెట్టి చేర్చారు. కానీ ఈ తెలంగాణలో మాత్రం అడ్డుపడుతా ఉన్నారు. కాబట్టి బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు